2003 అసెంబ్లీ ఎన్నికలు ఏ రకంగా తిరస్కరించినారో, పార్లమెంట్ ఎన్నికలు ఏ రకంగా 0 సీట్లు ఇచ్చినారో, మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ఏ రకంగా బుద్ధి చెప్పినారో అదే గతి కంటిన్యూ అవుతుంది. నేను రిపోర్ట్లన్నీ కూడా కేటీఆర్ కూడా పంపిస్తా ఉన్నా, చదువుకోండి. మీరు ఈ దీక్షలు చేసిన తీరు తెన్నులు, డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్లు ఇవన్నీ కూడా మీకు కూడా పంపిస్తాం, చదువుకోండి. ఇంకా ఈ దీక్షా దివసులు ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమాన్ని మానుకోండి. మీకు మన చిత్తశుద్ధి ఉండి నిజంగా చేయదలుచుకుంటే సోనియా గాంధీ గారు ఫోటో పెట్టుకొని ఈ వారం రోజులు పాలాభిషేకాలు చేయండి. ప్రాణ అర్పించినటువంటి త్యాగదనులకి నివాళులు అర్పించండి. మీరు జేజేలు కొట్టాల్సింది కేసీఆర్ దీక్ష కాదు. దళిత బిడ్డలు అంటించుకోవడానికి నిప్పు దొరుకుతుంది, కిరోసిన్ దొరుకుతుంది. కానీ కిరోసిన్ పోసుకున్న హరీష్ రావుకు మాత్రం అగ్గిపెట్ట దొరకదు. అన్నట్టు నమ్మిరు ప్రజలు. ఎవరు బలిదానం ఇస్తే ఎవరు అనుభవించారు, ఎవరు తెలంగాణ ఇస్తే ఎవరు అధికారంలోకి వచ్చారు. సోనియా గాంధీ గారు లేకుంటే తెలంగాణ ఆవిర్భావం అయ్యేదే కాదనే మాట కేసీఆర్ గారు సాక్షాత్ చెప్పారు. ఆ తర్వాత అదే సోనియా గాంధీ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. సోనియా గాంధీ గారి యొక్క దయ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవారు కాదు, కుటుంబ సభ్యులంతా అధికారం వచ్చేది కాదు, ఈ రకంగా దోచుకునే అవకాశం మీకు వచ్చేది కాదు. వేల కోట్ల రూపాయలు దోచుకొని తెలంగాణని అప్పుల పాలు చేశాను కాబట్టి మిమ్మల్ని ఇంటికి పంపినారు. 2023లో ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు సారథ్యంలో జరిగిన ఎన్నికల్లో బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ లాంటి వారు, దామోదర నరసింహ లాంటి వారు, జానారెడ్డి వంటి వారు, హనుమంతరావు లాంటి వారు, చాలామంది సీనియర్లు ఆనాడు సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటలు విశ్వసించి మాది అధికారం తీసుకొచ్చినారు.